జై హో. అందరికీ నమస్కారం. అతి సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం సుస్వాగతం. కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. ఈ రెంటికి అవకాశం లేక వీధి పాలైన నిర్భాగ్యులకు ఆశ్రయమిచ్చి ఆదుకున్నారు ఓ మహిళ. భాగ్యనగరంలో ఆమె ప్రారంభించిన నైట్ షెల్టర్లను సుప్రీంకోర్టు శభాషంది. ఒడిశాలో ఇలవేల్పులకు ఇష్టమైన పట్టా చిత్రకళకు పట్టం కట్టి కళాకారులనే సృష్టిస్తున్నాడు ఓ బొమ్మల బ్రహ్మ. బెంగాల్లో సుందరవనంగా పేరున్న సుందర్బన్ వాసులని ఆపద నుంచి కాపాడి ఉపాధి చూపుతున్నారు ఓ మాస్టారు. ఇలా 3 ముచ్చటైన స్ఫూర్తిదాయక కథనాల సమాహారంగా మీ ముందుకొచ్చేసింది జయహో. జై హో. పొద్దంతా కష్టం చేసి తలదాచుకునే వీలు లేక నిలువ నీడలేని అభాగ్యులకు భాగ్యనగరంలో మంజులా కృష్ణన్ అనే సంఘసేవిక నైట్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. సర్వోన్నత న్యాయస్థానమే ఆ ప్రయత్నాన్ని ప్రశంసించింది. వాటి నమూనాలో రాత్రి బస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. రోజంతా కాయకష్టం చేస్తారు, కలో గంజో కడుపు నింపుకుంటారు. కాని చీకటి పడితే తలదాచుకునేందుకు గూడులేని వలస కార్మికులు మన మహానగరాల్లో లెక్కలేనంత మంది. ఈ అభాగ్యులందరికీ ఆవాసం ఫుట్పాత్లు, డివైడర్లే. ఇది మన భాగ్యనగరానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దేశమంతా ఇదే దుస్థితి. ఇదేదీ రహస్యం కాదు. అందరం చూస్తూనే ఉంటాం, జాలిపడుతుంటాం. స్పందించేవాళ్లు 100కో 1,00,000కో ఒక్కరుంటారు. ఆ 1,00,000 మందిలో ఒక్కరు మన మంజులా కృష్ణన్. ఈ అభాగ్యుల కోసం ఆమె ఒక నైట్ షెల్టర్ నెలకొల్పారు. తలదాచుకునేందుకు చోటు లేని వారికి కాస్త నీడనిచ్చారు, అండగా నిలిచారు. హైదరాబాద్లో మంజులా ఏర్పాటు చేసిన నైట్ షెల్టరే దేశమంతటికీ ఇప్పుడు ఓ నమూనా. ప్రతి 1,00,000 మంది జనాభాకు ఒక నైట్ షెల్టర్ తప్పనిసరిగా నెలకొల్పాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు ఆధారం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని నగరాల్లో నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నాయి. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళు అండర్ బ్రిడ్జెస్ పడుకుంటారు. వాళ్ళు రోజంతా బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న స్టోర్స్లో పనిచేసే వాళ్ళు, టీ కొట్టుల్లో పనిచేసుకునే వాళ్ళు, చిన్న చిన్న బట్టల కొట్టుల్లో పనిచేసుకునే వాళ్ళు ఎక్కడి నుంచో మన హైదరాబాద్కి వచ్చి మైగ్రేట్ అయ్యి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ఉండడానికి ప్లేస్ లేదు. సో దట్స్ వై వాళ్ళు మన రోడ్ల పైన, బ్రిడ్జిల కింద, పార్కుల్లో, రైల్వే స్టేషన్లలో అట్లా పడుకుంటూ ఉంటారు. अब यहाँ पे आराम सुकून है साहब. यहाँ पे वहाँ सो रहा था, वहाँ पे सो रहा तो पैसे निकाल लिए सब. ఈ ప్రదేశం సురక్షితంగా, ప్రశాంతంగా ఉంది. గతంలో ఎక్కడ చోటు దొరికితే అక్కడ నిద్రపోయేవాణ్ణి. ఒకసారి రైల్వే స్టేషన్లో పడుకున్నాను. ఎవరో నా పర్సు కొట్టేశారు. నేనెంతో కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. ఇక్కడ అంతా సురక్షితంగా ఉంది. నిద్రపోవటానికి మంచి చోటు కల్పించారు. దుప్పటి, మంచినీళ్లు ఇస్తున్నారు. మా వస్తువులు దాచుకొనేందుకు లాకర్ ఇచ్చారు. రోజుకు 3 పూటలు తిండి పెడుతున్నారు. लाकर है रहने गैस से, कपड़ों गैस से, रखने गैस से, 3 टाइम खाना मिलता है. अभी వీళ్ళందరినీ మనము చూస్తుంటాం. మన గోల మనది. జాలిగుండెతో చూస్తాం తప్ప పెద్దగా పట్టించుకోం. మనసున్న మంజుల వీళ్లతో కూర్చొని మాట్లాడతారు. వాళ్ళెవరో, ఎందుకిలా రోడ్డు పక్కన ఉండిపోయారో తెలుసుకుంటారు. వాళ్లల్లో మానసిక ధైర్యాన్ని నింపుతారు. ఇక్కడ షెల్టర్లు పెట్టకముందు మంజుల ఢిల్లీలోని షెల్టర్లను పరిశీలించారు. అక్కడ తాత్కాలిక నైట్ షెల్టర్ నడుపుతున్న అమితా జోసెఫ్ను కలిశారు. వై డోంట్ వి స్టార్ట్, పోతే పోయింది, ఒక 10,000 15,000 ఇచ్చి రెంటెడ్ బిల్డింగ్ లో ఫస్ట్ వి స్టార్టెడ్ అన్న రెంటెడ్ బిల్డింగ్ లోనే అద్దెకి తీసుకొని ఒక కాచిగూడలో ఒక బిల్డింగ్ ని రైల్వే స్టేషన్ కి పక్కన, వెరీ క్లోజ్ టు రైల్వే స్టేషన్, బిల్డింగ్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేశాం. మంజుల బృందం షెల్టర్ ఏర్పాటైతే చేశారు గాని
వాళ్లల్లో నమ్మకం కల్పించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. నిర్వాహకులను వారంత తేలిగ్గా నమ్మలేదు. కొందరు విద్రోహాన్ని కొడిగట్టారు. ఇలాంటి వసతి కల్పిస్తున్నారు అంటే దీని వెనుక ఏవో స్వార్థ ప్రయోజనాలున్నాయని అనుమానించారు. వాళ్ళు మనల్ని ఫస్ట్ నమ్మరు. వీళ్ళు ఎందుకు వచ్చినారు, వీళ్ళకి డబ్బులు వస్తాయా, లేకపోతే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని తీసుకోపోయి మా కిడ్నీలు అమ్ముకుంటారా. షెల్టర్లో మేము షవర్ ఇస్తాము, షవర్ ఫెసిలిటీస్ ఉంటుంది. అట్లానే లాకర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక నేను అన్నట్లు వాళ్ళు భిక్షాటన చేసి కూడా రూపాయో 10 రూపాయలు పొదుపు చేసుకుంటే ఆ డబ్బుల్ని వాళ్ళు దాచిపెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లనే మంత్లీ హెల్త్ చెకప్స్ జరుగుతుంది. అండ్ 1 హాట్ అండ్ న్యూట్రిషియస్ మీల్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నైట్ షెల్టర్ ఏర్పాటు ఇప్పుడు చూడటానికి బాగున్న ఏర్పాటులో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంది మంజులా బృందం. వీటన్నిటికంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ వెరీ కష్టమైన ఛాలెంజ్ ఏంటి అంటే కమ్యూనిటీ నుంచి. మేము ఎక్కడైతే షెల్టర్ పెట్టామో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి రెసిడెంట్స్ మా పైన చాలా కోపం చేయడము, మా స్టాఫ్ని హ్యాండ్లింగ్ చేయడము, తర్వాత మా పైన పోలీస్ కేసులు పెట్టడము. మంజులా చొరవ హైదరాబాద్తోనే ఆగిపోలేదు. యావత్ దేశానికి ఒక మార్గదర్శనంగా నిలిచింది. దేశమంతా ఇలాంటివి నెలకొల్పాలని సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలను ఆదేశించింది. లక్కీలీ మాకేమైందంటే మా మోడల్ని చూసి, యాజ్ ఐ టోల్డ్, అమితా జోసెఫ్ గారు దీన్ని సుప్రీం కోర్టులో వేశారనమాట పిటిషన్ లాగా. సో సుప్రీం కోర్ట్ నుంచి మన హైదరాబాద్కి ఒక టీం వచ్చారు స్టడీ చేయడానికి హోమ్లెస్ షెల్టర్స్ని, మనం రన్ చేస్తున్న షెల్టర్స్ని. గత 3 సంవత్సరాల నుంచి అన్ని గవర్నమెంట్స్ కూడా, అంటే మ్యాక్సిమం గవర్నమెంట్స్ షెల్టర్స్ రన్ చేస్తున్నారు ఇన్ కొలాబరేషన్స్ విత్ NGOs తోటి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అన్న మాటలకు మంజులా కృష్ణన్ 100కి 100 పాళ్ళు అర్హురాలు. జయ హో మంజులా. సుందరవనం సుందర్బన్ను ప్రకృతి వైపరీత్యాలు కసిదీరా కాటువేస్తున్నాయి. ప్రపంచమంతా కోవిడ్ సంక్షోభంలో ఉన్న సమయంలో బెంగాల్లోని సుందర్బన్ను ఆంఫన్ తుఫాను దెబ్బతీసింది. స్థానికులు వివిధ రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్లారు. వృత్తి విద్యలతో స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో వారికి కొత్త జీవితం ప్రసాదించారు పులక్ రాయ్ చౌదరి అనే ఉపాధ్యాయుడు. శక్తిమంతులు శక్తిమంతమైన ప్రాంతాల నుంచి వస్తారు అని చరిత్ర చెబుతోంది. కానీ అది నిజం కాదు. శక్తిమంతులే ఆ ప్రాంతాలను శక్తివంతంగా తీర్చిదిద్దుతారు అనడం సరైన నిర్వచనం. వారు కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యపరుస్తారు. సినిమా కంటే వాస్తవం గొప్పది. నిజమైన డైలాగులు సినీ సంభాషణల కంటే అర్థవంతంగా ఉంటాయి. కనకనగర్ సృష్టిధర్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ ప్రిన్సిపల్ పులక్ రాయ్ చౌదరి అందుకు నిలువెత్తు నిదర్శనం. ఎంతో స్ఫూర్తినిస్తున్న అతన్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. అనునిత్యం అహరహం అతడు చేస్తున్నది ఇదే. স্কুলটি হিঙ্গলগঞ্জ সুন্দরবন এলাকায় অবস্থিত। పాఠశాల మా ఇంటి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2014 నుంచి ఇలాగే వస్తున్నాను. స్కూల్కు రాగానే చుట్టూ ఉన్న వారితో సంభాషిస్తాను. సాధ్యమైతే చాలు, అది చిన్నదా పెద్దదా అని చూడం. అందరం కలిసి ఏం చేయగలమో ఆలోచన చేస్తాం. ఒక ఉపాధ్యాయుడిగా నేనెప్పుడూ భావించేది ఏమిటంటే విద్యను జీవితంతో అనుసంధానించాలి. జీవితంతో ముడిపడి లేని విద్య అసంపూర్ణ విద్య అవుతుంది. 2014 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఇది నాకు ఒక మడ అడవినిచ్చింది. ఒక్కడుగా నిలబడినా చాలు, జీవ వైవిధ్యాన్ని అనుసంధానించాల్సిందే. రోజువారీ అభివృద్ధి పేరుతో పెద్ద సంఖ్యలో చెట్లను నాశనం చేశారు. నేను స్కూల్కు రాగానే ముందు ప్రారంభించిన పని చేరే ప్రతి కొత్త విద్యార్థి ఒక్క మొక్క నాటడం. పాఠశాల చుట్టుపక్కల నివసిస్తున్న వారంతా నేను ఈ ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాల్గొన్నారు. ఇప్పుడు పాఠశాలలో 750 పెద్ద చెట్లున్నాయి. ప్రకృతి వైపరీత్యాలే కాదు, సుందర్బన్ పల్లెలకు నిరుద్యోగిత భారమైంది. పులక్జీ ఒక సహాయక సంఘాన్ని నెలకొల్పి
ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మామ్ సుందర్బన్ పేరుతో ప్రారంభించిన ఈ గ్రూప్ ఇక్కడి మహిళలకు మద్దతుగా నిలిచింది. সবাই তো মেধাবী নয়, তারা তো সবাই যে চাকরির জায়গায় పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి తెలివితేటలతో ఉంటాడని ఉద్యోగం సంపాదిస్తారని భావించాం. కానీ అది ఆచరణ సాధ్యం కాదు. కానీ తెలివితేటలు లేక ఉద్యోగాలు సంపాదించని వారి పరిస్థితి ఏమిటి? తమ బాధ, అవమానాన్ని బయటికి చెప్పుకోలేని బాలికల పరిస్థితి ఏమిటి? వారికి బాల్య వివాహ యత్నాలను అనేక పర్యాయాలు అడ్డుకోవాలని చూశాం. కానీ చివరికి విఫలమయ్యాం. బాల్య వివాహాలను ఎన్ని పర్యాయాలని అడ్డుకోగలం? పాఠశాల బృందంతో, పోలీసులతో కలిసి కూడా వెళ్ళాను. కానీ ఎంతకాలం కొనసాగించగలం? 3 నెలల వరకు అలాంటి వివాహాలను ఆపగలిగాం. ఆ తర్వాత బాల్య వివాహాలను నిలువరించలేకపోయాం. బాల్య వివాహాలను ఆపడానికి, సిగ్గు, అవమానం తప్పించడానికి ఈ ప్రక్రియ సరిపోదు. బాలికలు స్వయం పోషకంగా ఎదగాలి. ఈ క్రమంలో బాలికలతో మాట్లాడి వారికి టైలరింగ్, బ్యాగుల తయారీ, శానిటరీ నాప్కిన్స్, మాస్కులు, పెట్టికోట్ల తయారీలో శిక్షణనిచ్చాం. దీంతో స్థానిక అవసరాలు తీరుతాయి. రాష్ట్ర డిమాండ్ తీరుతుంది. వారు చేసిన ఉత్పత్తులకు ఒక మార్కెట్ ఏర్పడుతుంది. అలా వారు స్వయంగా ఆర్జిస్తారు. బాలికలు కొన్ని విద్యలు నేర్చాక సమయం వృధా చేసుకోలేదు. టైలరింగ్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు 15 మంది నేర్చుకుంటున్నారు. వీరిలో కొందరైతే 3 నెలల శిక్షణను 1.5 నెలల్లో పూర్తి చేశారు. వీరిలో కొందరు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీళ్లు తయారు చేసిన బ్యాగులను చూసి ఆశ్చర్యపోయాం. సుందర్బన్లో 70% మంది వేరే చోట్ల ఉన్నారు. వేర్వేరు రాష్ట్రాలకు కూలీలుగా వలసపోయారు. తల్లిదండ్రుల మాట కాదనలేక విద్యార్థులు చాలామంది వివిధ రాష్ట్రాలకు కూలీలుగా వెళ్లారు. ఈ ఏడాది విద్యార్థులు తమిళనాడు, కేరళ వెళ్లారు. మానవ వనరులను నష్టపోయాం. এই যে সুন্দরবন এলাকার যে সমস্যা, এখানে 70% লোক মাইগ্রেটরি লেবার। ప్రపంచమంతా కరోనాతో కొట్టుమిట్టాడుతున్న వేళ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతంలో చిన్న గ్రామం హింగల్ గంజ్ను టైఫూన్ తాకింది. ఆ సమయంలో ఆయన బాధితుల పక్షాన నిలిచారు. చుట్టూ ఉన్న ప్రజల కోసం పులక్జీ కొత్త సంస్థను ప్రారంభించారు. కేవలం తుపాను సహాయక కేంద్రంగానే కాకుండా విపత్తుల సమాచార వనరుల కేంద్రంగా మలిచారు. হিঙ্গলগঞ্জের বহু মানুষ যখন নিরাপদ আশ্রয়ের খোঁজে বিভিন্ন জায়গায় হিঙ্গলগঞ্জ ছেড়ে চলে যাচ্ছেন, అనేక మంది హింగల్గంజ్ వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. కానీ కనక్ నగర్ ఎస్డి ఇన్స్టిట్యూట్ ప్రధానోపాధ్యాయులు పులక్రాయ్ చౌదరి వారి గురించే ఆందోళన చెందారు. ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు నిరంతరం మాతో సంభాషించారు. అంతేకాదు హింగల్గంజ్ ప్రజలందరినీ స్వయంగా సంప్రదించి వారికి ఎటువంటి సహాయం కావాలో తెలుసుకున్నారు. మేమెలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, సమస్యలేమిటో తెలుసుకున్నారు. ఆ రాత్రి ఆయన పాఠశాల తెరిపించి బాధితులకు ఆశ్రయమిచ్చారు. వారికి ఆహారపు ఏర్పాట్లు చేశారు. అటువంటి క్లిష్ట సమయంలో ఆ రాత్రిని ఎలాగో గడపగలిగాం. మరుసటి రోజు దాకా పులక్జీ అక్కడే ఉండిపోయారు. তাদের খাবারের বন্দোবস্ত করেছিলেন স্যার। তো এরকমভাবে আমফানের দিন রাত্রিবেলাটা কেটেছে। তারপরের দিন স্যার কখন হঠাৎ করে ప్రకృతి వైపరీత్యం సుందర్బన్ ప్రాంతాన్ని దెబ్బతీసింది. మా స్కూలు విద్యార్థులతో వెళ్లి ప్రజలకు సహాయపడ్డాం. అలా విద్యార్థులను తీసుకువెళ్లిన అసలు ఉద్దేశం ఏమిటంటే వారిని పుస్తకాల నుంచి విముక్తి కలిగించి జీవిత పుస్తకంతో అనుబంధం పెంచటమే. మే 20వ తేదీన అంఫాన్ తుపాను ఈ ప్రాంతాన్ని చెత్తకుండిగా మార్చింది. যখন আমফান 20 మే আছড়ে পড়লো, যে আমাদের এখানে চলে এসেছেন এবং బరసత్ పట్టణం నుంచి ఇక్కడికి వచ్చారు. తనేం చెప్పారంటే, ఒకటి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టకాలంలో వెళ్లి వారికి అండగా ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. అందుబాటులో ఉన్న పూర్వ విద్యార్థులను పిలిచారు. చేయాల్సిన పనులను సూచిస్తున్నారు. ఏ రవాణా లేకున్నా ఎలా వీలైతే అలా వెళ్లి సమాచారం సేకరించాం. వెళ్లిన కొన్ని చోట్ల ఛాతీ దాకా నీళ్లున్నాయి. ఇది మా ఒక్కరి కష్టమే కాదు, సార్ కూడా అలాగే వచ్చారు. మేం వస్తువులను అందరికీ మొక్కుబడిగా పంచిపెట్టాం. 4 పాలిథిన్ సంచులు, టార్చ్ లైట్లు పంచాం. సహాయం చేయండని మాకు అందిన వస్తువులను తొలుత అలాగే పంచిపెట్టాం. అలా వారికి ఆ సమయంలో ఏమి అవసరమో తెలుసుకొని అవి పంచాం. দেখার পর বিভিন্ন জায়গা থেকে
যখন আমফান বিশেষ పిల్లలు పుస్తకాల్లో ఉన్నవి మాత్రమే చదువుతున్నారు. వాళ్ళకి విలువలు నేర్పడం అవసరం. ఇతరులకు సాయం చేయటం నేర్పాలి. ఆపదలో ఉన్న వారికి సాయం అందించాలి. కాపాడాల్సింది సుందర్బన్ను కాదు, చుట్టూ ఉన్న జీవితాలను రక్షించేవారే కావాలి, సుందర్బన్లు కాదు. ప్రపంచంలో సుందర్బన్ మడ అడవుల రక్షణ వలయంతో ఉన్న అతిపెద్ద ఆవాసం. అడవిలో వైవిధ్య వృక్షాలు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వెలువడుతున్న కర్బన ఉద్గారాలను పెద్ద ఎత్తున సంగ్రహించి మేలు చేస్తున్నాయి. త్రాণ নয়, সেগুলো আসলে উপহার. శతాబ్దాలు వస్తాయి పోతాయి, కాలం ఒడిలో ఒదిగిపోతాయి. కాని పులచ్చి ప్రయాణం అనంత జీవన ప్రయాణం. తనను ప్రపంచమంతా ఇష్టంగా ప్రేమగా తలుచుకునే శుభ సమయం కోసం హింగల్ గంజ్ వేచి చూస్తోంది. చిత్రకళకు పట్టాభిషేకం. ఇలవేల్పు పూరీ జగన్నాథుని కళారాధనకే అంకితమైన అరుదైన కళారూపం పట్టచిత్ర. కొద్దిమందికే పరిమితమైన ఈ అపురూప వస్త్ర చిత్రకళను ఒడిశాలో ఇంటింటా నేర్పి భావితరాలకు అందిస్తున్నారు ఓ కళాకారుడు. వచ్చి నేర్చుకోండని పిల్లల్ని పిలిస్తే వారి తల్లులు వచ్చి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వారు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల అపురూప కళాఖండాల్ని సృష్టిస్తున్నారు. పట్టచిత్ర కళకు రఘురాజపూర్ ఒకటే కేంద్రం అన్నది అపోహే. కటక్కు చెందిన ప్రవాస్ బాబు అద్భుతమైన కళాకారుడు. అతని పనితనం అపురూపం. పట్టచిత్ర కళను ప్రోత్సహించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇతని పనితనం చూశాక మరెవరూ ఇతనికి సాటిరారు అనిపించింది. మాళ్లు కూడా పట్టచిత్రలో పోటీ పడతారు. ప్రవాష్ అంటే మాకు గొప్ప గర్వం. దేవదేవుని అలంకరణకు వినియోగించేది పట్టచిత్ర. తాళపత్రాలపై అందంగా అమరిన ఈ అపురూప కళకు రఘురాజ్పూర్ ప్రధాన కేంద్రం. జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర అలంకరణతో ఈ పట్టచిత్ర కళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ అపురూప కళ కోసం జీవితాన్ని వెచ్చించిన కళాకారుడు ప్రవాష్ చెన్నై. ఇంత గొప్ప కళ ఒక రఘురాజపూర్కే ఎందుకు పరిమితం కావాలి? మా ఊరు సోగల కూడా ఎందుకు కాకూడదు అన్నది ప్రవాస్ మదిలో ఉదయించిన ప్రశ్న. ఆలోచన బాగానే ఉంది, ఆచరణ సాధ్యమేనా? ఈ ఆలోచన కలగా మిగిలిపోతుందా అన్న సంశయం. ప్రయత్నిస్తే సాధించలేనిదేముంది అన్న ఆశాభావంతో సోగలలో ఉన్న 120 ఇళ్లలో ఇంటికొక్కరితో ప్రారంభించారు ప్రవాస్ చెన్నై. గ్రామస్తులు కూడా సహకరించారు. ఇప్పుడు ఆయన ఇంటికొక పట్టాచిత్ర కళాకారుణ్ణి తీర్చిదిద్దుతున్నారు. ఉద్యమంలా చేపట్టిన శిక్షణకు సొంత ఇంటినే కార్యశాలగా మార్చేశారు. పట్టచిత్ర కళ దేశ విదేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. అందువల్ల చిన్నారులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. యువతకు నేర్పాలని అనుకుంటున్నాను. శిక్షణ తర్వాత వారు బయటికి వెళ్లి ఈ కళకు ప్రాచుర్యం తేవచ్చు. పట్టచిత్ర కళలో ప్రవాస్ చెన్ని ప్రస్థానం కూడా ఆసక్తికరమే. ప్రవాస్ చదువులో సగటు విద్యార్థి. పాఠశాలలో జరిగే ప్రతి కళా పోటీలో ముందు నిలిచేవాడు. ఆ సమయంలో పట్టచిత్ర వైపు ఆకర్షితుడయ్యాడు. కాలం కలిసి రాలేదో, కళ మీద ఉన్న అనురక్తో తెలియదుగాని ప్రవాస్ మెట్రికులేషన్ పరీక్ష తప్పాడు. అప్పుడు ఇతర ఆలోచనలు మానేసి పట్టచిత్ర కళలో డిప్లొమా చేయటానికి మైసూరు వెళ్లాడు. శిక్షణ పూర్తయింది. నిరంతర శ్రమతో గొప్పగా రాణించాడు. అతని కళాఖండాలు చూసిన అభిమానుల నోటి మాటతో మంచి గుర్తింపు లభించింది. బెంగళూరు, హైదరాబాద్ ఇంకా అనేక ప్రదేశాల నుంచి ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. స్వామివారిని నవకళేబర్ ఉత్సవ వేళ జయ విజయ శిల్పం తీర్చిదిద్దే పని చేస్తున్నారు. ఈ అవకాశాన్నిచ్చిన భగవంతుడికి సర్వదా కృతజ్ఞుణ్ణి. జగన్నాథ స్వామి నవకళేబర వేడుక సమయంలో ప్రవాస్ జగన్నాథ ఆలయంలో గోడల మీద పట్టచిత్రాలు గీశారు.
ఓగలను రఘురాజపూర్కు సమంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్న ప్రవాస్ మదిలో కొత్త ఆలోచన రూపుదిద్దుకుంది. ఆటపాటలతో సమయం వృధా చేస్తున్న పిల్లలను, ఇంటి పని తర్వాత ఇళ్లలో ఖాళీగా ఉన్న మహిళలకు పట్టచిత్రకళ ఎందుకు నేర్పకూడదు అన్న ఆలోచన వచ్చింది. ఒక్కొక్కరిని ఒప్పించడం ప్రారంభించారు. నేను 2 ఏళ్లుగా ఈ కళను నేర్చుకుంటున్నాను. చిత్రలేఖనం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నా బడి తర్వాత రోజు 2 గంటలు ఇక్కడికి వచ్చి పట్టచిత్ర నేర్చుకుంటున్నాను. తొలుత పిల్లలు పట్టచిత్ర కళ నేర్చుకోవడం ప్రారంభించారు. కొద్ది రోజులకు మాతృమూర్తులు స్వయంగా తామే వచ్చి నేర్చుకున్నారు. ఆ నోట ఈ నోట తెలిసి మరింత మంది మహిళలు వచ్చి చేరారు. నేను 2 ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తూ పట్టచిత్రను నేర్చుకుంటున్నాను. రోజువారీ పనులయ్యాక ప్రతిరోజు 2 గంటలు సాధన చేస్తున్నాను. నేను అదనంగా డబ్బు గడించేందుకు పట్టచిత్ర కళ తోడ్పడుతోంది. ప్రస్తుతం ప్రవాస్ చెన్ని పట్టచిత్రకళ ఇతర విభాగాల్లో 15 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే 13 మంది పట్టచిత్రకళలో మాస్టర్లయ్యారు. ఈ కళాఖండాలను విక్రయించి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ప్రజలు తమకు అభిరుచి ఉన్నవే ఎంపిక చేసుకుంటారు. రోజు 3 లేదా 4 గంటలు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు. మాతృమూర్తులు వాళ్ల పిల్లల ఆసక్తిని చూసి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. అదే నాకు మహదానందం. యాక్రిలిక్ తైల వర్ణాలు వచ్చినప్పటికీ ప్రవాస్ నేటికి సహజ రంగులనే ఉపయోగిస్తున్నారు. తనే స్వయంగా తయారు చేసుకుంటారు. కాలక్రమంలో పట్టచిత్ర కళలో ఎన్నో మార్పులు వచ్చాయి. చిత్రకారులు సిల్క్, టస్సర్ క్లాత్ మీద, తాళపత్రాల మీద అద్భుత పనితనం చూపిస్తున్నారు. ఇంకా వాల్ హ్యాంగింగ్స్, అలంకరణ వస్తువులు చేస్తున్నారు. వినూత్న ఆవిష్కరణలు వచ్చినా పట్టచిత్ర కళ సహజ పరిమళాలేవీ కోల్పోలేదు, వన్నె తగ్గలేదు. ఇప్పుడు ఒడిశాలో పట్టచిత్ర కళ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రవాస్ కృషి ఈ కళను మరింత సుసంపన్నం చేస్తోంది. ప్రవాస్ కృషి కాల పరీక్షకు నిలబడుతుందా లేదా అన్నది భవిష్యత్ తరాలు నిర్ణయిస్తాయి. నిలువ నీడలేక వీధిపాలైన జీవితాలకు రాత్రి బస కేంద్రాలు ఏర్పాటు చేసిన మానవతా పరిమళం మంజులా కృష్ణన్. ఇలవేల్పులు మెచ్చిన కళ తమతోనే అంతరించకూడదని రానున్న తరాలకు వారసత్వంగా అందిస్తున్న కళాకారుడు ప్రవాస్ చెన్ని. సమాజంతో సంబంధం లేని విద్య విద్యే కాదని విద్యార్థులకు విలువల చదువు నేర్పుతున్న ఉపాధ్యాయుడు పులక్రాయ్ చౌదరి. వీరు సామాన్యుల్లో అసామాన్యులు, అఖండులు. మరికొన్ని స్ఫూర్తి కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే. జై హో.